ప్రమాణాలతో కూడిన ఉన్నత న్యాయ విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని మన దేశంలోనే అందించడంపై దృష్టి సారించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ సూచించారు. త్వరలో న్యాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో చర్చిస్తామని వెల్లడించారు. న్యాయ విద్య చదివిన ప్రతిభావంతులు బహుళజాతి సంస్థల్లో చేరడం కంటే న్యాయస్థానాలు సంస్థల్లో పనిచేయాలని కోరారు. సత్వర న్యాయం ఇప్పటికీ కలగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయ విద్యకు మంచి డిమాండ్, గౌరవం ఉందని సీజీఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రతిభగల న్యాయవాదులు ఇతర వృత్తుల వారి కంటే అధికంగా సంపాదిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ శామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. I once again request our Chief Guest, Honorable Sri Justice T.S. Thakur, Chief Justice of India, to release a book, S.M. Dagoor's Guide to Competition Law, edited and revised by Sudhanshu Kumar, Faculty, Nalsar. ఇక్కడి న్యాయ విశ్వవిద్యాలయాల్లో చదివిన ప్రతిభావంతులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అక్కడి నుంచి వచ్చి బహుళజాతి సంస్థల్లో చేరుతున్నారని వివరించారు. న్యాయవాదిగా కేసు గెలిచినప్పుడు ఉండే సంతృప్తిని ఇతర చోట్ల పొందలేరని అభిప్రాయపడ్డారు. వీరంతా న్యాయవాదులుగా, జడ్జీలుగా, న్యాయ విద్యాసంస్థల్లో అధ్యాపకులుగా చేరి మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. Shun courts because it takes ages, it takes decades, it takes generations to get a matter decided. We are facing that situation today. In America, you have 150 judges per million. We have just about 18. We have 3 crore cases today pending in different courts. And we have just about 18,000 judges to handle those cases. That ambition of having no case more than 5 years old is also being found to be very difficult to achieve. దేశంలో న్యాయ వ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, సత్వర న్యాయం, అందరికీ అందుబాటులో న్యాయం ఇప్పటికీ కలగానే ఉందని జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యమయ్యేందుకు యువత ఆసక్తి చూపించాలని కోరారు. You go to America, you see in the hospitals they are Indians. You go to NASA, you see the NASA is being run by Indians. You are contributing to the development of economies in other countries. Where is the question of our failing in our own country if only we are focused? Credible institutes of higher learning in law in this country. That is one challenge, and maybe meet that challenge, maybe help us in building such institutions. స్నాతకోత్సవంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్, నల్సార్ యూనివర్సిటీ ఉపకులపతి ఫైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఖాద్రి, జస్టిస్ వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. తాన్యా చౌదరి అనే విద్యార్థిని 17 బంగారు పతకాలు సాధించి నల్సార్ చరిత్రలో రికార్డు సృష్టించింది. The donors' names: Honorable Justice Umesh Chandra Banerjee Memorial Gold Medal for the most outstanding student of the batch with the most consistent overall excellence in extra academics and extracurricular activities instituted by Sri Amtesh Banerjee, Kolkata.